రూపాయలు వాళ్ళకు దొరికి కోటికి పరిగెత్తి వీరయ్య దేవునంత శంకరనంత పార్వతి పరివేశనంత భగవంతుడు ఈ కొలువుని మరణంలో ఈ కోడి వేల కొమ్మోడు నచ్చిన నీళ్ళ కొరకు దాని కోడి వేల పిల్లలు తాతయ్య గింతకండి ఆనగొట్టినా సత్యమంది నడిచినా గంటికే అందరే గంటలు నాకు తోడుకొని అడగండి ఒక గింతకండి ఆన లోపల గంట పెద్ద మంట వెళుతున్న వెంటే భగవంతుని దేవుడు అనుకోమంటవా నరడమ్ము అనుకోమంటవా అయ్యో తాతయ్యాని కోడి వేల గొల్లలు మరి గజగజానికి కొందరు సింగేసుకున్నారు సీతలు కాకుతున్నారు తాత పోతుంది పోతుంది పరివారు దూరం అవుతున్నది గొర్రగాడ మా అమ్మ వాళ్ళకి ఎంత ఆకలవుతుందో ఎంతైనా ముగ్గురు అయిన మొగోళ్ళు కలగంగా మొగోళ్ళు నీళ్ళని చూస్తే మాకు భయం అవుతుంది మేము ఈత రాని ఆ వెళ్ళం అవుతుంది మమ్మల్ని నీళ్ళకి వెళ్ళి దాటితే మేము గొర్రె కాడిపోతాం తాతయ్య మమ్మల్ని దాడి అనగా కోడి వేల గొల్లను ఉల్లి పువ్వులు మళ్ళీ మగ్గోల భగవంతుడు మల్లయ్య దొక్కుంటూ వదిలే నిండ వారకపోతుంటే ఆ నిండ పోతుంటే ఆ లోపలికి వెళ్ళి గొల్లంతా ఆడిస్తున్నాయి అంటారా ఏమి లేదు లోనికి పోగం ఎక్కువ నాడ ఎత్తులు ఎక్కువ నాడ పోయి వీరికి లేని ఆడదానికి పోగటి ఎక్కువ నాడ మహిళ సంఘం మీద పెరిగినట్టు గుండా కరెంటు కూటు కూడా కొడుతుంది అందరూ పోతూ కత్తి తెల్లారు దాకా ఎక్కడెక్కడ తిరిగి వస్తుందో అందరి దగ్గర ఖర్చు ఇంకా నేనే పెరిగండి అని పొక్కుతుంది దోసి చూడుతుంది అందం చూడుతుంది ఈ ఇంటి దాన్నేమో తిరుగుబోతు సంఘానికి ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ ఉన్నది అప్పటికి ఆడలని లబ్బరిగా సాగి ఆడుతుంది ఏంటి ఒక ఆయన బాగా ఆఖరి కాటు మీ దగ్గర ఉండేది హైదరాబాద్ అంత బాగా వస్తున్నారు ముంగకులకేమో ఆడలకేమో బస్కిరాయి లేకపోయే మొబైళ్ళకేమో మేము ఒక్క దెబ్బ వచ్చినా మీరే ఉలగట్టు మేము బండి పెట్రోల్ ఓడి తిరగలేక మేము కావాలి ఎక్కడ పోయేది మూడు వాగల ముక్తి ముసలోని దగ్గరికి ఓను నేను అని ఆ గొల్లలో దాటించి గొర్రగాడికి చక్కని మారే కాపల్లా ఇళ్ళ కడారి వారి సమాజం లోపల మరి ఎటువంటి మరలు అనుకునేవారైన కానీ బంతి పువ్వు అడవంటి మనసు రాదు అల్లి పువ్వు అడవండి ఆ ఇళ్ళ మా కూర్చొని లోపల గుండెల దొరికిందంటే మా ఎండల ప్రాంతంలో ఎత్తుకుంటూ కళ్ళ నీడలో అందరి కష్టాలు కలిపి కళ్ళ వాళ్ళకు పడక పొలం భగవంతుని కోరుకున్న కాడ బంగారం ఉండాలంటే దేవుడా మల్లె పువ్వు
గుండు మల్లన్న మరి ఎక్క వేలుకుంటున్నాడు ఆ భగవంతుని గుండు కాడికొచ్చి సకలి దేవుడు వాళ్ళకు మోచాలి ఎద్దుల విత్తే పంటల పంటలు అల్లకి అనుకున్న పని అమలు కావాలి కోరుకున్న పని పనులు వెళ్తే దైవం నేను దాని తరాన్ని నేను చూసుకుంటున్నామయ్యా భగవంతునికి అడవండి మరి మరి పూజలు ఎత్తి జరవానికి సత్యాలు వచ్చినట్టు వచ్చిన మూడు వాగల మొత్తం ఈ ముసలోడు పుట్టాడు పొడవడ్డడు ఆడ గంగోడు ఉండు గారెడోడు ఉండు అని 2 ఏళ్ళకు 5 ఏళ్ళు లేవు మాట్లాడడం అంటే నోట్లోకి వెళ్ళి ఆసన పోవడం అడ్డది అవలారా జీవుని ఎత్తులు ఎక్కడ అందమైతే అక్కడ సోడు పురుగులు రాలిపోతున్నాయి ఆ నీరు గొల్లలందరూ గొర్రెగాడి నల్లనాలు దాటి చిన్న బాబు ఉంటుంది కచ్చెప్పుడు నీకు ఉంటుంది కొంచెం దాడి నల్లనాలు దాటి అయితే నేను మాటని గుణం వేసుకోండి గుణం కొనుక్కున్నాను నిన్ను అనగా నీ పడ్డా ఆ మాట గుణం వేసుకోండి గంగెత్తోళ్ళమో గారెడోళ్ళమో పిచ్చకుంటోళ్ళమో మంచుకుంటోళ్ళమో ఆయన మొన్నారం దెంపాయి ఎక్కడోడికి వచ్చిండు మా గొల్లగొల్ల వారం సట్టేడు వారాలు గదిగా గుర్తుకొచ్చాడు మరి గంగ వారాలు మా ఆరం చూడగొడితే ఘోరమై అంటున్నావా మరి నేను ముట్టుకుంటావా ఇప్పుడు వాళ్ళందరినీ ఉల్లిపోవాలి మళ్ళీ మొగ్గోళ్ళ నీళ్ళకి వెళ్ళి
దాటిస్తున్నాం గొల్లు లెవెల్ పరకాలి కాళ్ళు పోతున్నాం. మా ఆయన కూడా ఎంత ఆకలి అవుతుందో ఎంత ఎడతాడో మరి అటువంటి నన్ను పరకాడికి గోలు అంటున్నా. అయ్యో మరి పట్టుకుంటా అంటే నా చేతులు ఉన్న కట్టె పట్టుకుంటే నిన్ను మెల్ల నీళ్ళకి వెళ్ళి దాటిస్తా. ఇక నా దగ్గర ఉన్నప్పుడు కట్టె నాది కాకపోతే నీదైతే నేను పట్టుకుంటావా? కట్టె పట్టుకొని వస్తా. కింది పక్క నువ్వు ఉండాలి, మీది పక్క నేను ఉంటా. మీరు సప్పుడు చేయద్దు, సప్పుడు చేయద్దు. ఆ 3 మాకల ముత్తు మనసు లోపల అనుకుంటున్నది. ముండ కొడుకు దగ్గర కుట్టాది రోగం బట్టి 2 చేతులకు 10 ఏళ్ళు ఎక్కడి అక్కడనే ఊసిపోయినాయి. శివునెత్తురు ఆరబట్టి వీని శివునెత్తురు నాకంటదా? నేను కట్టుకున్న సీర ఖరాబ్ కదా. ఈయన నీళ్లు లేని దెబ్బ పెట్టినట్టు, కట్టు లేని అటువంటి తాళ్ళు లేని కట్టు పెట్టినట్టు. ఏ తాతయ్య, ఓ తాత, ఓ తాత, ఓ తాత, నా మాటల్లో కడిగిపోవాలి. ఓ తాతయ్య నన్ను ఎత్త దాటిస్తావు? అయ్యా సినీతో రా కట్టబండి గారి పోయి నీళ్ళ పడుతుంది కానీ నాకు చేతికి రాదనుకున్నాను. తాతయ్య మనం నీళ్ళ కోత నువ్వేమో కింది దారకుంట రావాలి, నేను మీద దారకుంట రావాలి. కింది దారకుంట ముసలోడు వచ్చే శివుని ఎత్తురా నీళ్ళకి వెళ్ళి కిందికి పోతు కానీ మీదికి ఎక్కొద్దా అనుకున్నది. భగవంతుడు గుండు లోపల వచ్చిన గుండు మల్లన్న పడపడ 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 పండు పడకబట్టానా. నీవేమే ఆ దానా వాడేదానా నన్ను నరుడంటే నమ్ముకుంటున్నావు. ఇంకా కూడా నేను దేవున్నాయి నీ కళ్ళ రేపులు నూతనే పోతున్నా. నేను ఇంకా కూడా కళ్ళల్లో నేను మెరుగుతలేకపోతే ఎర్రమట్టి నేను అటువంటి గుండు లోపలికి వెళ్ళి గుండు బయటికి వస్తున్నాను. నీ అక్కడి కోలుకొని నీ మదాన కాలం మదని మధ్య అంతమోదు నా పేరు మల్లయ్య కాదు. భగవంతుడు చూడు ఆ మొక్కల మందం నీళ్ళను చూడు. భగవంతుడు మెల్లగా మెల్లగా నీళ్ళని పెంచుతున్నాయి. అమ్మ మొక్కలు మందం ఉన్న నీళ్లు చూడురా. బొచ్చ మందం వస్తున్నాయి, బొచ్చ మందం వచ్చిన నీళ్లు నోట పడుతున్నాయి, నోట మందం వచ్చిన నీళ్లు కళ్ళు కనబడకుండా అవుతున్నాయి. దాకా పుట్టాలి కూడా పుచ్చగాడు అనుకున్నది పానం దక్కించుకున్న పరమతుడు ఈ కట్టె పాడవాడ ఈ కట్టె పట్టుకున్నాక నీళ్ళలో కొట్టకపోతానన్నది. కట్టె మెల్ల నిలిచిపెట్టింది, వెనుక తిరిగింది, ముసలయ్యను పట్టుకుంటుంది. అయ్యో
అడుగుతుంది అడుగుతాను ఈ వారి దాకా నా దగ్గర శివునెత్తి అన్నది బుచ్చరాడు అన్నది లంచకొడుకు అన్నది లవి కొడుకు అన్నది ఈ సిగ్గులో దాంతో ముట్టాలి వేసేదా పడతాను అదే కొట్టాలి నేను ఏ చేత ముట్టాలి ఏ చేత పట్టాలి నేనే పోతాను సప్రెందుకు పని చేస్తున్నావు అయ్యో నేను ఎట్లా అందుకోవాలి ఎనుకున్న ముత్తమ్మను భగవంతుడు నేరుకుడి చేత ముట్టాకు ఈ పాపగాడే రండి ఎడవ చేతులే మూడు